హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ప్రజెంట్ మనతో తెలంగాణ శివంగి అంటే దత్తపుత్రిక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దత్తపుత్రిక పావని గౌడ్ ఉన్నారు. సో ఆవిడని అడిగి తెలుసుకుందాం. కవిత రిలీజ్ అయింది. తర్వాత కవిత రిలీజ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి అత్యుత్సాహంతో యూట్యూబర్ని లేనిపోని మాటలు అనడము, ట్యూబ్లు గీబులు అనడము, ఆ విషయం పైన కొన్ని అంశాలపైన ఖచ్చితంగా మాట్లాడాల్సిన నెసిటీ ఉండే తెలంగాణ ప్రజలకి కొన్ని ఆన్సర్స్ అవసరం ఉండింది. సో తెలంగాణకి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి అనేది ఒకసారి పావని గౌడ్ గారిని అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. కేసీఆర్ దత్తపుత్రిలాగా తయారయ్యారు. కవిత బయటకు వచ్చేసింది. కవిత బయటకు వచ్చింది, సంతోషంగా ఉన్నది, కానీ విచారంగా కూడా ఉన్నది. ఎందుకంటే 166 రోజుల పాటు చెయ్యని నేరానికి శిక్ష అనుభవించి బయటకు వచ్చింది. తెలంగాణ ప్రజలు ముందు ముందు తెలుసుకోబోతున్నారు. ఏంటంటే లిక్కర్ స్కామ్ అనేది లేదు, రాజకీయ కక్ష కోసమే, రాజకీయ కుట్రలో భాగంగానే ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది అనేది ముందు ముందు తెలుసుకోబోతున్నారు. నిజాలు అనేటివి ప్రజలకు తేట తెల్లం కాబోతున్నాయి. కొంతవరకైనా రేపు భవిష్యత్తు ఇంకా కాబోతున్నాయి. ఇక్కడ ప్రజెంట్ కవిత వచ్చిన తర్వాత వచ్చి కూడా 10 రోజులు అయిపోయింది. సైలెంట్గా ఉంది రాజకీయం, ఎక్కడ నిశ్శబ్ద వాతావరణం ఉంది. కేటీఆర్ వచ్చి అమెరికా పోయింది, ఆయన పర్సనల్ పనులు ఉన్న వ్యక్తిగత అవసరాల కోసం. నెక్స్ట్ ఇక్కడ కవితకు వచ్చింది, కొంచెం నెక్స్ట్ తెల్లారి నుంచే బయటకు వస్తుందని బీఆర్ఎస్ క్యాడర్ ఎదురు చూశారు. తర్వాత కేసీఆర్ కూడా బయటకు వస్తారు ఫామ్ హౌస్ నుంచి, రైతు రుణమాఫీ విషయంలో బస్ యాత్ర చేస్తారు అనుకున్నారు. ఈ 3 అంశాలపైన బీఆర్ఎస్ క్యాడర్ అవ్వచ్చు, తెలంగాణ ప్రజానికం అవ్వచ్చు ఎదురు చూశారు. సో వాళ్ళు కొంచెం నిరాశలో ఉన్నారు. ఎందుకు బయటకి అగ్రెసివ్గా రాలేకపోతుంది బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అవ్వచ్చు, టాప్ లీడర్స్. ఎందుకంటే ఒక పక్క హరీష్ రావు, సబితాందర్ రెడ్డి గారు తిరుగుతున్నారు, కొంతమంది ఎమ్మెల్యేస్ తిరుగుతున్నారు గ్రౌండ్లో, పరామర్శలు. యుద్ధము నేరుగా రాజొచ్చి చేయడు. ఫస్ట్ సైనికులను భటులను వీళ్ళందరినీ పంపిస్తాడు, తర్వాత రాజు వస్తాడు. సైనికులను భటులనే తట్టుకోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. రేపు కేసీఆర్ గారు వస్తే తట్టుకుంటాడా? అసలు అంత శక్తి ధైర్యం ఉందా రేవంత్ రెడ్డికి? కవిత గారు వచ్చిండ్రు, వెంటనే బయటికి వస్తారు, ఏదో చేస్తారు అని మీరు అంటున్నారు కదా. కవిత గారు చేస్తున్నారు, ఆమె సైలెన్స్ వెనకాల వ్యూహం ఉన్నది. ముందు ముందు భవిష్యత్ కార్యాచరణ భారీగా ఉండబోతుంది. ఏం జరగబోతుంది అనేది మీ యూట్యూబ్ ఛానల్ కానీ అసలు ఎవరు కూడా ఊహించలేకుండా ఉంటుంది. తెలంగాణ 3వ ముఖ్యమంత్రి మహిళ ఉండబోతుంది అనే ఒక విషయం ఏంటంటే, మహిళ ఉండబోతుందా, వేరే వాళ్ళు ఉండబోతున్నారా, వేరే అవుతారా అనేది తర్వాత సెకండరీ. కేసీఆర్ గారు సీఎం పదవి కోసము, సీఎం కావాలని తెలంగాణ కోసం కొట్లాడలేదు, తెలంగాణ రావాలని కొట్లాడలేదు. ఆయన కొట్లాడింది ఏంటంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి, తెలంగాణ ప్రజలను కాపాడడానికి, దోపిడీ హస్తాల నుంచెల్లి, దోపిడీ దొంగల నుంచెల్లి తెలంగాణకు విముక్తి చేయాలని తెలంగాణ కోసం కొట్లాడిండు. అనుకోకుండా సీఎం అయిపోయిండు. ఆయనకు కావాలని లేకుండే, ఆయనే తీసుకొచ్చిన తెలంగాణకు ఆయననే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనేసి ఆయన అయిపోయినరు. అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలల్లో తెలంగాణను ఏదైతే ఎవరైతే అన్నారో తెలంగాణ దండగా, పరిపాలన చేత కాదు, వ్యవసాయం దండగా, అసలు వాళ్ళకి ఏది చేత కాదు అని ఎవరైతే అన్నారో వాళ్ళనే ముక్కుల మీద నోర్ల మీద వేలు వేసుకునేటట్టుగా చూపించిండు. దండగా అన్న వ్యవసాయాన్ని పండగ చేసిండు. కరెంటు లైన్ల మీద వాటి మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది అన్నదాన్ని అసలు ముట్టుకునే ధైర్యం చేయలేకపోయేటట్టుగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు. అందరినీ సకల జనులను, సంబంధ వర్గాలను సంతోషంగా ఉంచిండు. తెలంగాణను దేశంలోనే గొప్ప స్థానానికి నెంబర్ 1 రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనే విధంగా తీర్చిదిద్దిండు. పదవులు అనేటివి శాశ్వతం కాదు అని ఆయనకు తెలుసు. పదవుల మీద, ఆస్తుల మీద, డబ్బు మీద ఆయనకు ఎలాంటివి అసలు వాటి మీద ఏముండదు. తెలంగాణ ప్రజల మీదనే ప్రేమ, తెలంగాణ కోసమే ఆయనే. ఈ 10 నెలల మీ ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్షంలో ఉంటే బాగుందా, ప్రభుత్వంలో ఉంటే బాగుందా? ప్రతిపక్షంలో ఉంటేనే బాగున్నది మాకు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నా కూడా మేము చేసింది చెప్పుకోలేకపోయినాము. నిజం, అది చేసింది చెప్పుకోలేకపోయినాము. ప్రజలకు తెలుసు. అంటే వీళ్ళు ఏంటంటే ఒక దొంగ వచ్చిండు, దొంగ చేతికి తాళాలు ఇచ్చిండ్రు జనాలు. మార్పు అని అలవి కాని హామీలు ఇచ్చి నేను ఇంకా ఏదో చేస్తా అనేసి మసిపూసి మారేడుకాయ చేసి తూతూ మంత్రంగా ఏదో పెట్టినట్టుగా అయిపోయింది తెలంగాణ ప్రజలకు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్వతంత్ర భారతదేశంలో 9 నెలలలోనే ఇంత వ్యతిరేకత తీసుకొచ్చుకున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే, రేవంత్ రెడ్డి మాత్రమే.
9 నెలలల్లనే ఈయన బూటకపు మాటలు అనేటి మొత్తం తెలిసిపోయినాయి, అబద్ధపు హామీలు అని తెలిసిపోయింది, ఈయన ఒక మోసకారి అనేది తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు, రాబాపు నువ్వే కావాలి అనేసి పిలుస్తున్నారు. గతంలో అహంకారము కేసీఆర్కి ఇప్పుడు అహంకారం మీరు నరసింహ పూర్తి క్వశ్చన్ అడుగుతా. అహంకారము అహంభావము అంటే అది తెలంగాణ పౌరుషం అనే టైప్లో కేసీఆర్ ఉంటుండే ఒకప్పుడు. ఇప్పుడు మొత్తం ఆత్మగౌరవాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చి ఢిల్లీలో తాకడ పెట్టిండు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంది. ఎందుకంటే నెలకి 2 సార్లు ఢిల్లీ ప్రయాణం, ఎవరు పిసిసిలు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, మాట్లాడితే ఉరుకులాటనే, ఇక్కడ నిర్ణయాధికారం లేనట్టే కనబడుతుంది. సో అది ఎట్లా చూడొచ్చు అంటే గతంలో ఏమో తెలంగాణలో బాపుతో సహా మొత్తం బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, లేదంటే తెలంగాణ ప్రజలందరికీ ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటుండే, అరే మేము గొప్ప, మేమంటే మా హోదా, మా తెలంగాణ, మా ఆత్మగౌరవం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పోతుండే. ఇప్పుడు మొత్తం తెలంగాణను తీసుకెళ్ళి తాకడ పెట్టిన పరిస్థితిలో ఉంది. సో దీనిపైన ఎవరు మాట్లాడతలేరు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు మాట్లాడతలేరు, ఎవరు మాట్లాడతలేరు, కంప్లీట్ సైలెన్స్ ఉంది బీఆర్ఎస్ నుంచి. అంటే ఇప్పుడే ఫైట్ చేయొద్దు అని వేచి చూస్తున్నారా, లేదంటే ఇంకేదైనా వ్యూహాలు ఉన్నాయా, లేదంటే కవిత వస్తే కవిత వెనకాల దండు గదలు ఉందా? ఇప్పుడే అసలు ఎవరు మాట్లాడతలేరు అని మీరు అంటున్నారు కదా, అది తప్పు. అయితే మీకు ఏం జరుగుతుందో తెలుస్తలేదు కావచ్చు. రైతుల గురించి, రైతు రుణమాఫీ గురించి ఫైట్ చేసింది మేమే, నిరుద్యోగుల గురించి మాట్లాడింది మా రామన్న గారు, రైతుల రుణమాఫీ గురించి మాట్లాడింది హరీష్ అన్న గారు, మహిళల మీద అఘాయిత్యాలు అత్యాచారాల గురించి మాట్లాడింది సబితా ఇంద్రారెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా. ఇవన్నీ మీకు కనిపిస్తలేవా? మీకు కనిపించక మాట్లాడుతున్నారా, అడుగుతున్నారా క్వశ్చన్ అనేది నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ప్రజలకు ఏమైతే జరుగుతుందో ప్రతిపక్ష హోదాల మా సైనికులు మేమందరం కలిసి అడుగుతున్నాము. రేవంత్ రెడ్డిని బట్టలిప్పి బజార్లో కూర్చుండబెడుతున్నాము ప్రతిరోజు. అవి తట్టుకోలేకనే సోషల్ మీడియా వాళ్ళను అరెస్టులు చేపిస్తున్నారు. క్రిషాంక్ గారిని అరెస్ట్ చేయించారు, దిలీప్ కొంతం గారిని అరెస్ట్ చేయించారు, ఎంతో మందికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. మమ్మల్ని తట్టుకోలేకపోతున్నాడు. రేపు రేవంత్ రెడ్డి కేసీఆర్ వస్తే తట్టుకుంటాడా? అసలు ఇప్పుడు ప్రజలు ఏదో మార్పు కావాలనుకున్నారు కదా, మార్పును చూస్తున్నారు కదా, చూడనివ్వండి. కేసీఆర్ గారు సైలెంట్గా ఉంటున్నారు కాదు, కేసీఆర్ సైలెన్స్కి ఒక వ్యూహం ఉన్నది, కార్యాచరణ ఉన్నది, రేపు రాబోయే రోజులల్లో భారీగా ఉండబోతుంది అని చెప్తున్నాను కదా. ప్రతిపక్ష హోదాల ప్రజల పక్షాన, అధికారంలో ఉన్న ప్రజల పక్షాన తెలంగాణ కోసమే కొట్లాడినము, తెలంగాణను బాగు చేసుకున్నాము. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా ప్రజల కోసం 24 గంటలు పనిచేస్తున్నాము, కొట్లాడుతూ ఉన్నాము. తెలంగాణోడు పోయి మోకరిల్లుతున్నాడు ప్రతి దానికి. ఏ పదవి కావాలన్నా కూడా ఢిల్లీలోడు అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ లైట్ వెలుగుతుంది అని కేసీఆర్ గారు చెప్పిండ్రు. గతి తప్పి జాతీయ పార్టీలకు, బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలకు మనం తెలంగాణలో అధికారంలోకి వస్తే ఢిల్లీ ఓడు స్విచ్ చేస్తే ఇక్కడ తెలంగాణలో లైట్ ఎలగాలే, అట్లయితుంది, ఆగమైపోతాము, గోసపడతాము అని ప్రతి సభలల్లా కేసీఆర్ గారు చెప్పిండ్రు. చెప్పినా మనం వినకపోతుంది. చెప్తే విననోని చెడంగా చూడాలంటారు కదా. ఇప్పుడు చూస్తున్నాము, అనుభవిస్తున్నాము. ప్రతి దానికి ఢిల్లీ మోకాళ్ళ దగ్గర పెడుతున్నాం తెలంగాణను తీసుకుపోయి. కేంద్ర బడ్జెట్లా 0 మనకు మొన్న వచ్చింది. 8 స్థానాలు పంచుకున్నారు బీజేపీ, కాంగ్రెస్ కలిసి. ఏం తీసుకొచ్చినాయి? 0 తీసుకొచ్చినాయి. అదే మన తెలంగాణలో మన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో బలం గలంగా ఉండేది ఉంటే కొట్లాడకపోతుండేనా? ఏ మంత్రులు కొట్లాడిండ్రు, ఏ ఎంపీలు కొట్లాడిండ్రు మొన్న 0 వచ్చిందని? ఎవరు కొట్లాడట్లే కదా. ప్రతిపక్ష హోదాల మేమే కొట్లాడుతున్నాము. మాకు అక్కడ సంఖ్యాబలం లేకపోయినా కూడా ఇక్కడ నుంచి మేము కొట్లాడుతున్నాము. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ బలం ఇంతేనా అనే ఒక చర్చ వినిపిస్తుంది. ఎందుకంటే బలం ఇంతనా అనుకుంటున్నారు. అంటే బలం ఇంతనా అని ఎందుకు అంటున్నా అంటే ప్రజాబలం వేరు, నాయకుల బలం వేరు. ప్రజలు బలం ఉంది, బీఆర్ఎస్ కి ప్రజాబలం ఉంది. అందుకనే అవుట్ రైట్ గా ఒక 2% తేడాతోనే గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా బీఆర్ఎస్ కి బలం ఉంది. కానీ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారాలు అనుభవించి ప్రభుత్వం గద్దె దిగంగానే, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే గద్దె దిగంగానే మళ్ళీ పదవుల కోసం కావచ్చు, లేదంటే పదవులు అనుభవించిన వాళ్ళు కావచ్చు, మొత్తం అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఉన్నారు. అంటే కొంతమంది ఫ్రేమ్ లో కనబడుతున్నారు, నేను కూడా యాక్సెప్ట్ చేస్తా, కనపడే వాళ్ళని ఎవరు తప్పుపట్టరు. కానీ మిగతా లీడర్లు ఏమైపోయారు? రాజ్యాధికారం అనుభవించిన వాళ్ళు ఏమయ్యారు? పార్టీ పదవులు అనుభవించిన వాళ్ళు ఏమయ్యారు? ఎర్ర బుగ్గలు వేసుకొని బ్లూ బుగ్గలు వేసుకొని తిరిగిన వాళ్ళు ఏమయ్యారు? ఎందుకు మాట్లాడతలేరు? అప్పుడున్నంత వాయిస్ ఏది, అప్పుడున్నంత హడావుడేది? ఎందుకు వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు? ఎందుకంటే ఈవెన్
ఈవెన్ నేను ఇప్పుడు వెళ్ళి ఒక మైక్ పెట్టాలి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో అంటే ఒకడు అందుబాటులో లేరు. ఎందుకు లేరు? ఇప్పుడు మీ 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 వాయిస్ తప్ప తెలంగాణలో ఒక లేడీ వాయిస్ అంటే రెండో వ్యక్తి కనబడతలేరు. అంటే సబితమ్మ మాట్లాడుతుంది, లేదంటే కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, మహిళా ఎమ్మెల్యేలు, నేను అగ్రి అవుతా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ పార్టీ పదవులు అనుభవించి పార్టీ ఉన్నప్పుడు అన్ని భోగాలు అనుభవించిన వాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా మాయమైపోయారు, కనిపించట్లేదు. అసలు మ్యాప్లో లేరు, పిక్చర్లో లేరు, బీఆర్ఎస్ ఏ లోగోకి దొరుకుతలేరు, ఎక్కడ కనిపిస్తలేరు. దీన్ని ఎలా చూడాలి? అంటే పాత నీరు పోయింది, కొత్త నీరు రావాలనే అవసరం ఉందా? చాలా చాలా అవసరం ఉంది. పాత నీరు పోయింది, వాళ్ళు మాట్లాడతలేరు అని అంటే ప్రతిదీ గమనిస్తుంది పార్టీ. మా పెద్ద కేసీఆర్ గారు గమనిస్తున్నారు, హరీష్ రావు గారికి తెలిసిపోయింది, రామన్న గారికి తెలిసిపోయింది, కవితక్క గారికి తెలిసిపోయింది ఎవరు ఏంటి అనేసి. అధికారంలో ఉంటే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా వాళ్ళ చుట్టూ ముసిరినోళ్ళు ఎవరు, వాళ్ళతోటి పదవులు పొందినోళ్ళు ఎవరు, అభివృద్ధి చెందినోళ్ళు ఎవరు, ఇప్పుడు పదవి అధికారం పోంగానే మూసుకొని కూర్చుంటున్నది ఎవరు అనేసి ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. రేపు రాబోయే రోజులల్లో కొత్త తరం, కొత్త నీరు రాబోతుంది. అంటే గుంటనక్కల్ని తోడేళ్ళని గుంటనక్కలు తోడేళ్ళని ఎట్లా తెలుస్తుంది? ముందే తెలియదు కదా వాళ్ళు గుంటనక్కలు తోడేళ్ళని. ఎవరు అనుకుంటారు చెప్పండి? నరసింహ గారు కేసీఆర్ గారి నేను చచ్చిపోయే వరకు కేసీఆర్ గారి వెంటనే ఉంటా, ఆయన రుణం తీర్చుకోలేననేసి పెద్ద సభలో చెప్పిండు పోచారం శ్రీనివాసరెడ్డి గారు. 4 రోజులకి వెళ్ళిపోయిండు. ఎవరు అనుకుంటాం చెప్పండి? ఆయన గుంటనక్క అని నమ్ముతాం కదా, మనం మనుషులం కదా, నమ్మకం ఉంటుంది కదా. కడియం శ్రీహరి గారికి ఎమ్మెల్యే పదవి ఇచ్చి వాళ్ళ బిడ్డకు ఎంపీ సీట్ ఇస్తుంటే ఆయన నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయిండు, నమ్మించి గొంతు కోసిండు. ఇప్పుడు బీడీలు అమ్ముకునే పంజాగుట్ట చౌరస్తాల బీడీలు అమ్ముకుంటే దానం నాగేందర్ను తీసుకొచ్చి మేము ఎమ్మెల్యేని చేసినాం, మమ్మల్ని నమ్మించి గొంతు కోసి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిండు. ఇప్పుడు మమ్మల్ని ఎవరైతే నమ్మించి గొంతు కోసి అది చేసిండ్రో వాళ్ళందరూ రేపు రోడ్ల మీదకి రాబోతున్నారు అనేది చెప్తున్నా నేను. అంటే రోడ్డు మీదకి రావడం అంటే నిన్న కోర్టు ఆర్డర్ వచ్చింది, కోర్టు ఒక ఇది ఇచ్చింది. అవును, ఏమంటదంటే అసెంబ్లీకి సంబంధించి స్పీకర్ దానికి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది, 4 వారాలు గడువు ఇచ్చింది. సో వీళ్ళందరూ అనర్హత వేటు పడబోతుందా? ఒకవేళ పడకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామన్న కేటీఆర్ మాటలు నిలబెట్టుకుంటారా? వీళ్ళతో మళ్ళీ బైపోల్ వచ్చే పరిస్థితి ఉందా? ఉప ఎన్నికలు వచ్చే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. ఎందుకంటే న్యాయం గెలిచిందని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో కూడా 4 వారాలల్లా ఎవరైతే మీరు దీని మీద వేటు వేస్తలేరో స్పీకర్ గారు తొందరగా నాకు చెప్పాలి అనేసి చెప్పిండ్రు. స్పీకర్ గారు ఏం చెప్పబోతున్నారో మరి వీళ్ళు పై బెంచ్కి ఎక్కడికి వెళ్ళబోతున్నారో చూద్దాము. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయం గెలుస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి ఒకటి అర్థం కావట్లేదు. రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ ఢిల్లీలోనేమో మా ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు, మమ్మల్ని ప్రతిపక్ష ఉన్నల్ని బెదిరిస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు అనేసి అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంది? ఢిల్లీలో ఒక లెక్క, గల్లీలో ఒక లెక్కన వాళ్ళది ద్వంద్వ నీతి. అసలు వాళ్ళకు ఏం కావాలి ఏది అనేది తెలియదు. రేవంత్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, రాహుల్ గాంధీ ఒకటి చేస్తున్నాడు. అసలు వీళ్ళు ఏ పార్టీ ఏంది అనేది కూడా వాళ్ళకే క్లారిటీ లేదు. ఇంకా రాహుల్ గాంధీ ఏమో అరవింద్ కేజ్రీవాల్తో పొత్తు పెట్టుకుంటా స్కామ్ కాదు స్కీమ్ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమో ఇది స్కామే, ఆమె నిజం చేసింది అనేసి చెప్తున్నాడు. అంటే ఎవరి దగ్గర ఇక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లమా, లేదంటే రాష్ట్రానికి ఒక నీతి ఏంటి? అసలు రాష్ట్రాలకు ఒక నీతి, ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి అధికార దాహం కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు, అభివృద్ధి కోసం కాదు. 60 ఏళ్ళల్లో కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసిందో మనం చూసినాం. తెలంగాణను ఎంత నయవంచన చేసి నమ్మించి గొంతు కోసిండ్రో, ఎంతమంది ఉద్యమకారుల ఆత్మ బలిదానాలకు ఎంతమంది బలిదానాలకు కారణమైందో మనకు తెలుసు. ఇప్పుడు అంటారు తెలంగాణను మేమే ఇచ్చినాం అనేసి. ఎవరో ఇచ్చే భిక్షమైతే రాలే తెలంగాణను, కొట్లాడినము, తెచ్చుకున్నాము, సాధించినాము. వాళ్ళంతా ద్వంద్వ నీతి పరులు ఎవ్వరుండరు. కాంగ్రెస్ హయాంలా మోసపోయినాం, గోసపడ్డము, చూసినాము. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళ వెనుకకు పోతుంది తెలంగాణ. ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ అని చెప్పి గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి ఈ రోజు ఈయన ఏం అప్పులు చేస్తున్నాడు? ఈయన ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా తీసుకొచ్చి పెడుతున్నాడా? రోజు ఎంత అప్పులు చేస్తున్నాడు? ఇప్పటి వరకు ఎన్ని అప్పులు చేసిండు? ప్రతి లిస్టులు ఉన్నాయి కదా. ఆయన అప్పు చేయకుండానే చేస్తున్నాడా? ఏమన్నా అంటే వడ్డీలు కడుతున్నాము అని అంటున్నాడు. పిఎస్సి చైర్మన్ అనేది ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలి. ఎవరికి ఇచ్చిండు? ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకి ఇవ్వాలి. ఈయనే ఇప్పుడు ఎమ్మెల్యేను, మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని కండువా కప్పుకొని ఆయనకు పిఎస్సి చైర్మన్ ఇచ్చిండు. ఆయన కండువా కప్పుకోలేదు అంటుండు. అది తిరుపతి ప్రసాదము, తిరుపతి కండువ దేవుడికి దగ్గర కండువా అని చెప్తుండు కదా.
ఒక్క నిమిషం మీకు చూపిస్తాను నేను. తిరుపతి దగ్గర ప్రసాదమా, మరి తిరుపతి లడ్డా, ఇంకేది, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇది అరికెపూడి గాంధీ గారి ఫేస్బుక్ అఫీషియల్. ఇక్కడ ఎవరున్నారండి? రేవంత్ రెడ్డి. ఇక్కడ ఏం కండువా కప్పుతున్నారు రేవంత్ రెడ్డి? తిరుపతి 3 రంగుల జెండా. 3 రంగుల జెండానే కదా. ఇక్కడ పైన ఉన్న వాళ్ళందరూ ఎవరండి? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళందరూ ఉన్నారా లేరా? ఈయన ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు? కాంగ్రెస్లోనే కదా. ఇంకొకటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఇది. ఇక్కడ హస్తం ఉంది, రేవంత్ రెడ్డి ఉంది, కప్పేది కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నది. చూడండి, ఇప్పుడు అధికారం కోసం మేము ఎంతకైనా తెగిస్తామనడానికి నిదర్శనము ఈ షేర్లింగంపల్లె ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గాంధీగా పిలువబడే గందా గాడ్సే. గాంధీ కాదనే గాడ్సేగా మారిండు, గందా మనిషిగా మారిండు. ఈయనే ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోయి వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికే పోతారు. ఏదో ప్రజల సమస్యల కోసం, ఏదో మా నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి కోసం అని పోయినా అని చెప్తున్నాడు. ఏ పార్టీ అండి అసలు 60 ఏండ్లల్లో చెయ్యని అభివృద్ధిని 10 ఏండ్లలోనే కేసీఆర్ గారి కృషితోటి రామన్న హైదరాబాదును ఎంత గొప్పగా అభివృద్ధి చేసిండ్రు ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఇంకేం అభివృద్ధి చేస్తాడు ఈయన? ఇంకేం కావాలి ఈయనకు? వీళ్ళ పదవుల కోసమే కదా పోయింది. ఈయన కనుక ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి. కేసీఆర్ గారికి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసి మీరు ఎమ్మెల్యేగా గెలిపించడం వల్లనే నాకు పదవి వచ్చింది అనేసి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోమనండి. ఎందుకు తీసుకుంటలేడు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ భవన్కి వస్తలేడు? ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టలేడు? ఏ పార్టీలు ఉన్నాడు? ఈ షేర్లింగంపల్లె గాడ్సే పిఎస్సి చైర్మన్ అనేది అకౌంట్స్కి సంబంధించిన వీళ్ళ లెక్కలు బొక్కలు అనేటి రేపు తెలివొస్తాయి. హరీష్ రావు గారికి ఇచ్చేది ఉంటే ఇప్పటికే మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చీరల నీళ్లు తాగిస్తున్నాడు హరీష్ రావు అనేటైనే. పిఎస్సి చైర్మన్ కూడా ఆయనకి ఇచ్చేది ఉంటే ఈ లెక్కలన్నీ మేము తెస్తున్న అప్పులన్నీ బయటపడతాయి అనే ఉద్దేశంతో మా పార్టీ ఎమ్మెల్యేకు కండువా కప్పి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్ ఇవ్వడం జరిగింది. భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి. ప్రతి దానికి సుస్సు పోసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. అంటే నేను పిరుకోండి కాదు, నేను పులిని సింహాన్ని, అమరావతి పులి అది ఇది అని చెప్పుకుంటాడు కదా. పులి కాదు, సింహం కాదు, ఏది కాదు. అది గాండ్రించే పులి, గాంభీరత్వం ప్రదర్శిస్తుంది అంతే. మేకవన్నె పులి అంతే. మీరే చెప్పాలి ఇక. రేవంత్ రెడ్డి అసలు సీఎం అంటేనే, తెలంగాణ సీఎం అంటే ఒక గొప్ప ఇట్లా ఉండేది ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు ఏ విధంగా అయిపోయిందంటే ఇక్కడికి పోయినాం మనం. ఇప్పుడు మొన్నటి వరకు టాప్ 1లో ఉన్న తెలంగాణ ఇప్పుడు కేరళ టాప్ 1కి వచ్చింది. టాప్ 10లో కూడా మనం స్థానాన్ని సాధించుకోలేకపోయినాం. ఎవరి వల్ల? రేవంత్ రెడ్డి వల్ల కదా. టాప్ 1 నుంచి టాప్ 10 అంటే ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి కంటిన్యూస్ గా. ఒకటి అత్యాచారాలు, గొడవలు. అక్కడ మన జైనూర్ ఇష్యూ అవ్వచ్చు, రైతు రుణమాఫీ పథకాలు గోల్ అంటే పార్టీలు ఇచ్చుకునే మేనిఫెస్టోకి సంబంధించిన గందరగోళం. అది నేను తలదూర్చాను. శాంతి భద్రతలకు సంబంధించి గొడవలు జరుగుతున్నాయి. ఉన్నాయా శాంతి భద్రతలు? అసలు హోంమంత్రి ఉన్నారా తెలంగాణలో? విద్యార్థులు రోడ్డెక్కిరు. విద్యాశాఖ మంత్రి ఉన్నాడా తెలంగాణలో? అర్బన్ అండ్ మున్సిపల్ డెవలప్మెంట్ రోడ్ మీద ఉంది హైడ్రా పేరుతో. అసలు హైడ్రా అనేది ఒక హై డ్రామాను క్రియేట్ చేసి వాళ్ళ డ్రాలన్నీ ఓపెన్ చేసి కమిషన్లు తీసుకొని వచ్చి డ్రాలన్నీ ఫిలప్ చేసుకొని పైసలతోటి మూసేసుకున్నారు. హైడ్రా ఎవరి కోసము? ఏంది నువ్వు తెస్తా అన్నది? ప్రజాపాలన అన్నావు, ఇందిరమ్మ రాజ్యం అన్నావు, ప్రజల కోసమే మా రాజ్యాన్ని అని చెప్పినావు. అసలు ఎవరి కోసం? ఒకసారి ఇది చూడండి ఎంత అసలు కడుపు తరక్కపోతుంది. నా బుక్స్ కూడా అక్కనే పడిపోయినాయి. అందరి బుక్స్, ఫ్యామిలీ మొత్తం బుక్స్ అక్కనే ఉన్నాయి. తీసుకోలే అప్పుడు తీసుకొని వెళ్ళారు నేను బుక్స్. మా బ్యాగులు కూడా తీయలేరా? బుక్స్ తీసుకుంటామంటే విధంగా గ్యాప్ ఇవ్వకుండా మమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకొని గుంజేసి మా బుక్స్ అన్ని బయట తీయకుండా, ఇంకోటి మమ్మల్ని కూడా తీసుకొని ఇవ్వకుండా, చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా మొత్తం కూల్చేసి మా బుక్స్ అన్ని ఇంకో రోడ్లో పాలేని ఇట్లా బుక్స్లు పడేసి ఆ బుక్స్ తోటి ఎట్లా చదువుకోవాలో విధంగా తెలుస్తలేదు. వాళ్ళు తినే అన్నం. ఒక చిన్న పాప డేరా చాటుకుపోయి నిలబడ్డది వర్షంలో. అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ రేవంత్ రెడ్డికి పేద ప్రజలు అంటే ఇష్టం ఉంటుందా అనేది ఈ వీడియో చూస్తేనే అర్థమైంది. వాళ్ళను కూలగొట్టి, అంటే వాళ్ళ ఇల్లు కూలగొట్టిండ్రు, బుక్స్ తీసేసిండ్రు. ఆ చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది?
వాళ్ళ కన్నీళ్ళకి కారణం ఎవరు అసలు? వాళ్ళ గోస, వాళ్ళ ఉసురు తలిగి రేవంత్ రెడ్డి పోడా? చెప్పండి. అంటే కూలగొడుతున్నాడు కదా, ఇన్కన్వెన్షన్ లాంటివి కూడా ఇప్పుడు కూలగొడుతున్నాడు. ఎన్కన్వెన్షన్ కూలగొట్టిండు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది కూలగొట్టిండా, కేవీపీ రామచందర్ది కూలగొట్టిండా, వెంకటస్వామిది కూలగొట్టిండా, పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళది కూలగొట్టి, ఎవరిది కూలగొట్టిండు? అది ఓన్లీ ఎన్కన్వెన్షన్ కూలగొట్టింది. ఏమైందంటే అది కమిషన్ల కోసం ఎవడన్నా పెద్దోడు భయపడతాడు కావచ్చు, నాకు వస్తాయి కావచ్చు అనేసి కూలగొట్టిండు. గబగబా ఉరికి రాగానే పెద్దోళ్ళకి స్టేలు, హైకోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకొని గమ్మునున్నారు. పేదవాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళు రోడ్లు పాలైనరు. ఎన్కన్వెన్షన్ కూలగొడితే నాగార్జున ఏమన్నా రోడ్డు మీద వచ్చి పడ్డా, రోడ్డు మీద పడుకున్నాడా, లేకపోతే వర్షంలో డేలాల చాటుకి ఏమన్నా నిలబడ్డా, కూర్చున్నాడా? ఈ హైడ్రా విషయంలో అన్ని పార్టీలు సైలెన్స్లో ఉన్నాయి, ఈవెన్ బీజేపీతో సహా. బీజేపీ సైలెన్స్లో ఉంది. ఒక రకంగా స్పందిస్తుందంటే బీఆర్ఎస్ పార్టీ ఒకటి. సో అందరు ఇంత సైలెంట్ వహించడానికి కారణం ఏంటి? దీని వెనకాల ఏదైనా స్ట్రాటజీ ఉందా? అంటే అందరూ వాళ్ళ అందరు ఒకటి. ఇప్పుడు బీజేపీ ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒకటని అందరికి తెలుసు. మొన్న ఎంపీ ఎలక్షన్లలోనే అందరికి అర్థమైపోయింది. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన కొట్లాడుతున్నది. ఈ హైడ్రా విషయంలోనే కానీ, రైతు బంధు విషయంలో కానీ, రుణమాఫీ విషయంలోనే కానీ, అన్ని విషయాలు అసలు మౌనం వహిస్తూ ఉంది బీజేపీ పార్టీ. దేనికోసమో ఈ మౌనం మనకైతే అర్థమైతలేదు. ఇప్పటికైనా బీజేపీ పార్టీ ఉన్నదా అసలు తెలంగాణలో? సీట్లు వస్తే, ఎన్నికలు వస్తే గెలవడానికి మాత్రమే, సీట్లను గెలుచుకొని వెళ్ళిపోవడానికి మాత్రమే బీజేపీ పార్టీ ఉన్నది అనేది తెలంగాణ ప్రజలకు. గతంలో విపరీతంగా దాడి చేశారు కదా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విపరీతమైన దాడి చేశారు కదా వాళ్ళు. ఏంటంటే విపరీతమైన దాడి అంటే కేసీఆర్ గారికి వస్తున్న ప్రజా ఆదరణ చూసి తట్టుకోలేక, మేము ఒకటిగా ఉంటేనే, రెండు జాతీయ పార్టీలు ఒకటిగా ఉంటేనే కేసీఆర్ గారిని గద్దె దించొచ్చు అనే వ్యూహంతో వాళ్ళు ముందుకెళ్ళిండ్రు. మేము ఏమైతే ప్రజలు మా వెనుక ఉన్నారు అని మేము అనుకున్నాము, కానీ వాళ్ళు చెప్పే మాయ మాటలను మేము తిప్పి కొట్టడంలో కొంచెం వెనుకబడ్డాము అనేది నిజం. ఆ మాయ మాటలను వాళ్ళే తెలుసుకున్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏమవుతుంది అనేసి. మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ట్యూబ్ లైట్లు ఏదేదో మాట్లాడండు యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించి. మీ ఉద్దేశం ఏంటి అసలు? ఛానళ్ళ మీద మీకున్న అభిప్రాయం ఏంటి? పర్సనల్గా అవ్వచ్చు, పార్టీ స్టాండ్ అవ్వచ్చు, మీకున్న అభిప్రాయం ఏంటి? ఎందుకంటే గతంలో ఏబీఆర్ఎస్ లీడర్ దగ్గర మేము యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళి మైక్ పెడితే మాట్లాడని పరిస్థితి, యూట్యూబ్ ఛానల్స్ పైన దాడులు జరిగినాయి. అంటే బీఆర్ఎస్లో నాయకులు ఎప్పుడు చేయలేదు కానీ కింది స్థాయి వ్యక్తులు దాడి చేశారు. ఈవెన్ టీవీ కూడా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎవరి మీద దాడులు జరగలే. యూట్యూబ్ ఛానళ్ళ మీద ఎవరి మీద దాడులు జరిగినాయి? రేవంత్ రెడ్డి పెంచి పోషించిన ట్యూబుల మీద, కొందరి మీద, ఒక్కడి మీదనే దాడి జరిగింది. ఎందుకంటే వాడిని పెంచి పోషించి తెలంగాణ రాష్ట్రం మీద ఒక పిచ్చి కుక్కను వదిలినట్టు వదిలేసిండు. ఆ పిచ్చి కుక్క మాటలు పట్టుకొని ప్రజలు ఇప్పుడు మోసపోయినరు, గోసపడుతున్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రముఖ భూమిక వహించింది 100% యూట్యూబ్ ఛానల్లే. యూట్యూబ్ ఛానళ్ళు లేకపోతే రేవంత్ రెడ్డికి అధికారం ఎక్కడిది? రేవంత్ రెడ్డి మాటలు ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్న కథలు ఉంటాయి. ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్లో అవసరం తీరిపోయింది ఆయనకు, అందుకే ట్యూబులను చేసిండు. ఆ ట్యూబులు ఈయనకు వ్యతిరేకమయ్యి ఈయన చేస్తున్న అఘాయిత్యాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అది తట్టుకోలేకనే వీటిని ట్యూబులను చేసి పడేసిండు. ఆ ట్యూబులే రేపు చిలికి గాలివానై అధికారం నుంచి ఆయనను గద్దెదించడంలో ప్రముఖ భూమిక వహించబోతున్నాయి. గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి యూట్యూబ్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, యూట్యూబ్లో అంటే అదేం సపరేట్ మెకానిజం కాదు, ప్రభుత్వంతో పాటే జర్నలిస్టులు ఉంటారు, రిపోర్టర్లు ఉంటారు, అందరూ అన్ని మాట్లాడతాం. సో ప్రతిపక్ష పాత్ర అప్పుడైనా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష పాత్రే వహించింది యూట్యూబ్లో, ఇప్పుడు ప్రతిపక్ష పాత్రే వహిస్తుంది. సో ఎందుకు ఆయనకి అప్పుడు లేని ఇది ఇప్పుడు ఎందుకు వస్తుంది బాధ? అప్పుడు అధికారంలో లేడు కదా, అధికారం కోసం ఎవరినైనా దగ్గర తీసుకున్నాడు, ఎవరి కాళ్ళు పట్టుకోవాలో వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు, నయ్యా అన్నాడు, భయా అన్నాడు, అందరినీ మంచిగా చేసుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నాడు, ప్రశ్నించే గొంతులు అనేసి రాష్ట్రం మొత్తం తిరిగిండు. ప్రశ్నిస్తే తట్టుకోలేకపోయి ఇప్పుడు వాటిని ట్యూబులను చేసేయండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండో ఒకసారి నేరగాళ్ళు కిడ్నాప్ చేసిందా, పోలీసులు అరెస్ట్ చేసిందా, ఇంతవరకు స్పష్టత లేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించిన వాళ్ళ మీద అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి. తీన్మార్ మల్లన్నకు ఏ చిన్న అపాయం జరిగినా కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలి.
తెలంగాణ సమాజం అంతా ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలుగా మారిన పోలీసులు ఏ విధంగా వివరిస్తున్నారో సమాజం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అధికారంలోకి రాగానే జర్నలిస్టు శంకర్ అనే వ్యక్తిని దాడులు చేపించింది రేవంత్ రెడ్డి కదా. అధికారంలోకి రాగానే కొండారెడ్డి పల్లెకు పోతే సరిత అండ్ విజయారెడ్డిని దాడి చేపించింది ఈయన కదా. చిలక ప్రవీణ్ మీద దాడి చేపించింది ఈయన కదా. అవసరానికి వస్తే ఒక లెక్క, అవసరం తీరిపోయిన తర్వాత ఇంకొక లెక్కన. అసలు తీన్మార్ మల్లిగాడు అనేటైననే ముందట పెట్టి నడిపించింది. మొత్తం రాష్ట్రాన్ని రావణ కాష్టలాగా మార్చడానికి మొత్తం ఈయననే చేసిండు. తీన్మార్ మల్లి అనే కుక్కను ఒక యూట్యూబ్ ఛానల్లోని తీసుకొచ్చి కేసీఆర్ గారి మీద ఎలాంటి అవాకులు చెవాకులు అంటే అసలు తెలంగాణలో ఉన్న బూతు పదాలే కాదు, పక్క రాష్ట్రంలో ఎవ్వరు కూడా అట్లాంటి పదాలు వాడరు. కవిత గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఎవరిని పడితే వాళ్ళనే పిచ్చి కుక్క కరిసినట్టుగా తిరిగిండు. ఎప్పుడు కూడా మేము అట్లాంటి పనులు చేయలే కదా. దాడులు చేపించినామా, కొట్టిపించినామా, రక్తాలు పార్పించినామా తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు వచ్చి అవసరం తీరిన తర్వాత అవి యూట్యూబ్ ఛానళ్ళు కాదు, ఎవడు పడితే వాడు ట్యూబులు పట్టుకొని వస్తాడు, మైకులు పట్టుకొని వస్తున్నాడు. అధికారంలోకి వచ్చిండు కదా, వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఈయన తట్టుకోలేకపోతున్నాడు. ప్రజల పక్షాన యూట్యూబ్ ఛానళ్ళు ఈరోజు నిలబడి తెలంగాణలో హైడ్రా పేరుతో హైడ్రామా మీద చేస్తున్న యుద్ధాన్ని కానీ, రైతు రుణమాఫీ మీద చేస్తున్న యుద్ధాన్ని కానీ, రైతుల ఆత్మహత్యలు ఏ విధంగా జరుగుతున్నాయి అని చూపిస్తున్న విధానాన్ని కానీ చూసి తట్టుకోలేకనే ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్లను ట్యూబులు చేసి ఆ ట్యూబులు గీబులు అని మాట్లాడుతున్నాడు. రేపు రాబోయే రోజులల్లా ఆ ట్యూబులే ఈయన ట్యూబును వాళ్ళకు కొడతాయి, ఆ ట్యూబులే ఈయనను గద్దె నుంచి దించుతాయి, ఆ ట్యూబులే ఈయనను ఏం చేయాలనో అది చేస్తాయి. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు అత్యుత్సాహం చూపించారు. అరే కేసీఆర్కి స్ట్రైట్ అవే ఈ కొన్ని తెలియకపోవచ్చు, యూట్యూబ్ పైన దాడి, అసలు యూట్యూబ్లో ఎవరున్నారు ఎవరు లేరు అని కూడా తెలిసి ఉండొచ్చు, తెలియకపో ఉండొచ్చు. కానీ లోకల్గా రిపోర్టింగ్ చేస్తున్న ఎమ్మెల్యేస్ అంటే రిపోర్టర్స్, ఓకే టీవీ జర్నలిస్ట్ మా శ్రావ్య గారు అయినా సరే, ఆవిడ ఆర్మూర్లో జీవన్ రెడ్డి పైన ఒక స్టోరీ, అసలు ఎలా ఉంది ప్రభుత్వ పాలన, లేదంటే ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే పాలన ఎలా ఉంది అని చెప్పేసి మైక్ పెట్టినప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్కడ మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అది కేసీఆర్ తెలిసి జరిగినా జరగకపోయినా ఇంపాక్ట్ అంతా కేసీఆర్ మీద పడింది. ఇప్పుడు జీవన్ రెడ్డి చేసిన అఘాయిత్యానికి ఎవరిని తిట్టాలి? జీవన్ రెడ్డిని తిడితే కాదు కదా, పార్టీ ఇచ్చిన పదవి వల్లనే ఆయన అహంకారంతో చేసిండు. సరే పోనీ మేము కాంగ్రెస్కి కట్టుబడి ఉండి ఏదైనా చేసినామా అంటే కాదు, ప్రజల పక్షాన నుండి చేసినాం. ఆర్మూర్లో ఎవరు గెలిచారు? బీజేపీ గెలిచింది. ఎవరు? పైడి రాకేష్ రెడ్డి. ఆయన కొత్త ఆయన. మేము కష్టపడింది ప్రభుత్వంకి వ్యతిరేకంగా ప్రతిపక్ష హోదాలో కష్టపడితే ఇదే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఈ యూట్యూబ్ ఛానల్ రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్లో గుచ్చబెట్టి నానా యాతన పెట్టిండు. సో ఆ ఇంపాక్ట్ కూడా గతంలో బీఆర్ఎస్ మీద లేదా? బీఆర్ఎస్ మీద పడే కదా ఆయన ఇప్పుడు ఓడిపోయింది. ఇలాంటి అంటే సమస్యలు ఏదైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాలి. సమస్యకి సమాధానం అనేది ఒకటి ఉంటుంది కదా. అంటే ప్రశ్నిస్తున్న వారిని దాడులు చేయడము, కొట్లాడడము, కొట్టిపియడము ఇట్లాంటివి చేస్తే ఇలాంటి విధంగానే రిజల్ట్స్ వస్తాయి. ఆయన ఓడిపోయిండు కదా, ఓడిపోయిండు, దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గారికి ఈ యూట్యూబ్ ఛానళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది పెట్టుకోలే. ఎప్పుడు తెలంగాణ ప్రజలకు నేను ఏం చేయాలి, నీళ్ళు ఎప్పుడు తీసుకురావాలి, రేపు వానాకాలం సీజన్ వస్తాయి, ఎండాకాలం సీజన్స్ వస్తాయి, నీళ్ళకి ఇబ్బంది పడతారా రైతులు, కరెంటుకి ఇబ్బంది పడతారా రైతులు, మన కంపెనీలు అన్నీ వస్తున్నాయి, ఆ కరెంటు లేకపోతే ఎట్లా, ఇలాంటి తెలంగాణ అభివృద్ధిని ఆలోచించుకుంటేనే ఆ అభివృద్ధి మీద అడుగులు వేసుకుంటేనే వేయండి ఆయన. ఇట్లాంటి చిల్లర వ్యవహారాల మీద కేసీఆర్ గారికి ఎలాంటి సంబంధం లేదు. మొన్న కేటీఆర్ కూడా మాట్లాడతా, కేటీఆర్ కూడా యూట్యూబ్ ఛానల్ వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, సగం ఒక వంతు వాళ్ళ భాగం కూడా ఉంది ఓటమి గవర్నమెంట్ మారడంలో అనేసి స్టేట్మెంట్ ఇచ్చిండు. సో ఈ స్టేట్మెంట్ కూడా రేవంత్ రెడ్డికి కొంచెం అసహనం వ్యక్తం చేసి ఉండొచ్చు. మీకు అట్లా అనలేదు రామన్న. రాష్ట్రం తీసుకొచ్చినాము, తెచ్చిన రాష్ట్రంలో జిల్లాలను చేసుకున్నాము, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలను పెట్టగలిగినాము, కానీ ప్రతి జిల్లాకు ఒక యూట్యూబ్ ఛానళ్ళను ఓపెన్ చేయలేకపోయినాము. ఈ యూట్యూబులు చేయబట్టే మేము అధికారాన్ని కోల్పోయినాము అని చెప్పిండు. ఎందుకు చెప్పిండంటే ఈ యూట్యూబ్ ఛానల్ ఏం చేసినాయి అంటే కొంతమంది వాళ్ళ
సొంత ఎజెండాలు పెట్టుకొని వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళు అధికారంలోకి రావడం కోసం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పదవులు అనుభవించడం కోసం కేసీఆర్ గారి మీద లేనిపోని నిందారోపణలు చేసిండ్రు. ఆ నిందలు మేము నిజాలు కాదు అబద్ధాలు అని నిరూపించుకోలేకపోయినాము. మా వైపు నుంచి వెళ్ళి కూడా మేము ఏమన్నా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇదిరా నిజం అని చెప్పేది ఉంటే ఇప్పుడు ఈ పార్టీ అధికారంలోకి రాకపోతుండే. యూట్యూబ్ ఛానల్ చేయబట్టే రేవంత్ రెడ్డి అనేటోడు అధికారంలోకి వచ్చిండు. నిజాలను కాదు అబద్ధాలను అదే నిజాలు అని జనాలు ఒప్పుకునే విధంగా ఇవే అని నమ్మే విధంగా చేసిండు కాబట్టి అధికారంలోకి వచ్చిండు. 9 నెలలలోనే జనాలకు అందరికి అర్థమైపోయింది. మా దగ్గర ఏ ట్యూబులు లేకపోయినా కూడా మేము ఏ ట్యూబులు క్రియేట్ చేసుకోకపోయినా కూడా జనాలకు ఎవరు ఏంది అనేది తెలిసిపోయింది. లాస్ట్ క్వశ్చన్ పావని గౌడ్ అందరికీ కనబడుతున్నారు, మీడియాలో కనబడుతున్నారు, లేదంటే ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తుంది, అన్ని కనబడుతుంది. అసలు బీఆర్ఎస్లో మీలా ప్రశ్నించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా దాంట్లో అందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మా సోషల్ మీడియా వారియర్స్ కానీ అందరూ ప్రశ్నిస్తున్నారు, అందరూ కొట్లాడుతూనే ఉన్నారు. నేను కొంచెం వేరేలాగా పెట్టుకున్నా. అధికారంలో ఉన్నప్పుడు జనాలల్లకే పోయినా, చెర్లళ్ళకి పోయినా, కుంటలళ్ళకి పోయినా, ఇప్పుడు ఈ సీజన్లో గిన్నె ఉన్నాయి రా నీళ్ళు, ఆ సీజన్లో గన్ను ఉన్నాయి, ఇప్పుడు గీ పంట వండుతుంది, రైతులకు రైతు బంధు వచ్చింది, రుణమాఫీ జరిగింది, అట్లా చెప్పిన. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా చెర్లు ఎండిపోతున్నాయి కేసీఆర్ బోంగనే. 365 రోజులు నిండు కుండలా ఉన్న చెర్లు కేసీఆర్ బోంగనే ఎందుకు ఎండిపోయినాయి? నేను జనాలలోకి పోయి తీసిన అన్నమాట. మా ఊర్లు వాళ్ళ స్టైల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు, వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. చాలామందే ఉన్నారు. అంటే మేము బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ మా నాయకులు మేము ప్రశ్నిస్తేనే ప్రశ్నించినట్టు కాదు, బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ మా పార్టీ అన్నట్టు కాదు. తెలంగాణ ప్రతి ఒక్కడి ఇంటి పార్టీ, ప్రతి ఒక్కడు ప్రశ్నించబోతున్నాడు రేపు. ఎందుకంటే ప్రతి ఇంటికి తెలంగాణలో కేసీఆర్ గారు చేయబట్టి సంక్షేమ పథకాలు అందినాయి ఏదో ఒక రూపకంగా. మిషన్ భగీరథతో నీళ్ళైనా రావచ్చు, చెర్లు నిండి పొలాలైనా వండొచ్చు, రైతు బంధుతోటైనా, లేకపోతే ముసలవ్వల పెన్షన్ తోటైనా, ఇవన్నిటితో లబ్ధి పొందిండ్రు కదా. ప్రతి ఒక్కడు కూడా రేపు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నిస్తున్న విధానాన్నే మీ ట్యూబులు చెప్తున్నాయి కాబట్టి, మీ యూట్యూబులు చెప్తున్నాయి కాబట్టి ఆ యూట్యూబ్లను ఇప్పుడు ట్యూబులు చేసి రేవంత్ రెడ్డి కాదు అని చెప్తున్నాడు. బీఆర్ఎస్కి ప్రతిపక్ష హోదా ఉంది, అసలు బీఆర్ఎస్లో పావని గౌడ్కి ఏ హోదా ఉంది? అంటే ప్రతిపక్ష హోదా ఉంది. పావని గౌడ్కు హోదా కోసం కొట్లాడతలేదు, హోదా ఆశించి కొట్లాడతలేదు. హోదా ఉన్నా లేకపోయినా కూడా నా బాపు మీద కేసీఆర్ గారి మీద ఇంత ఈగ వాళ్ళ కూడా నేను భరించలేకపోతా, గంతే అదిగా అంతే. మొత్తం సిచ్యువేషన్ చూసుకుంటే ఈ గవర్నమెంట్ సక్సెస్ లో ఉందా, ఫెయిల్యూర్ లో ఉందా? ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనే చెప్పొచ్చు. కాంగ్రెస్ 0 మార్కులు ఇస్తా. ఎందుకంటే తెలంగాణలో అణగారిపోయిన అన్నిటిని తీసుకొచ్చిర్రు. ఏం తీసుకొచ్చిండ్రు? రైతుల ఆత్మహత్యలు లేకుండే, నేతన్నల ఆకలి చావులు లేకుండే, అత్యాచారాలు లేకుండే, అసలు దోపిడీలు ఇవన్నీ ఏమీ లేకుండే, నీళ్లు లేకుండే, కరెంటు లేకుండే, అసలు ఏది లేకుండే తెలంగాణలో అన్నిటినీ లేకుండా చేస్తున్నాడు. కరెంటుని ఇవ్వకుండా కష్టం పెడుతున్నాడు, నీళ్ళని ఇవ్వకుండా రైతుల కళ్ళల్లో కన్నీళ్ళని తెప్పిస్తున్నాడు, అత్యాచారాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 ఏండ్ల వెనకకు పోయినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఎట్లా పూడ్చుకుంటామో ఎట్లా చేసుకుంటామో అర్థం కావట్లేదు. కవితకి రీఎంట్రీ ఎప్పుడు? రీఎంట్రీ త్వరలోనే భారీ కార్యాచరణతోటి ముందుకు రాబోతుంది. బతుకమ్మతోటి తెలంగాణ బతుకమ్మగా మరొకసారి ముందుకు రాబోతుంది. మరొకసారి అని ఎందుకంటున్నా అంటే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు బతుకమ్మ ఎత్తుకొనే ఊరు వాడ పల్లె అన్ని తిరిగింది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక వహించింది. ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాలు కూడా బతుకమ్మ ఆడుకునే విధంగా చేసింది. దేశ విదేశాలల్లా బతుకమ్మకు ఒక ఖ్యాతిని తీసుకొచ్చింది మా తెలంగాణ బతుకమ్మ కవితక్క. బతుకమ్మ నుంచి ముందే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. బతుకమ్మ నుంచి భారీగా కార్యాచరణ ఉండబోతుంది మా తెలంగాణ బతుకమ్మ కవితక్కతో. ఫ్యూచర్ సీఎం కవిత అనుకోవచ్చా? ఆమె పదవులు ఆశించి ఎప్పుడు చేయలేదు, పదవులు ఆశిస్తలేదు. ఫ్యూచర్ సీఎం అయ్యే అవకాశం ఉన్నది, ఆమెకు తగ్గ అర్హతలు కూడా ఉన్నాయి. కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతే. ఎందుకంటే ఒక మహిళగా మీ కోరిక ఏంటి? మహిళగా నా కోరిక అంటే బాపు ఏది చెప్తే అదే నా కోరిక, బాపు ఏది చేస్తే అదే నా కోరిక. ఓకే అక్క, థ్యాంక్ యూ.